అన్న తప్పులు ఉన్నాయి? ఉన్నాయి. లేవు. రెండు లేవంటే నీ ఒక్కడికైతే తప్పులేదు, ఒప్పులేదు. వేరే వాడు వచ్చినప్పుడు తప్పు వస్తుంది ఖచ్చితంగా. సో దాన్ని గౌరవిస్తే నీ లైఫ్ హాయిగా ఉంటుంది. సో ప్రపంచంలో తప్పులు ఉన్నాయి, ప్రకృతిలో సత్యం మాత్రమే ఉంది, తప్పులు లేవు. సో తప్పులు అని అనిపించడానికి కారణం ఒక తరహా కండిషనింగే. ఎగ్జాంపుల్, ఇంట్లోకి చెప్పులు వేసుకొస్తే తప్ప ఒప్ప? అది ఒక్కొక్కలా అయిపోయాయి. అంటే తప్పు ఒప్పు తెలియదు నీకు. చెప్పులు వేసుకోవడం తప్పు కాదు, చెప్పులు ఇంట్లో వేసుకోవడం తప్పు కాదు. ఎవరింట్లో వేసుకొని తిరుగుతున్నావో అప్పుడు తప్పు అవుతుంది. ఇప్పుడు చెప్పులు వేసుకొని తిరిగితే తప్పు కాదు, అదే చెప్పులు వేసుకున్న కాళ్ళు టెంపుల్లోకి వెళ్ళగానే తప్పు అయిపోతుంది. చెప్పు, గట్టిగా మాట్లాడడం తప్ప రైట్? గట్టిగా మాట్లాడటం అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు తప్పు కాదు. ఇది లైబ్రరీ అయితే తప్పు. అట్లా అవి కూడా మనం పెట్టుకున్నాయి కాబట్టి ప్లేస్ని బట్టి. అందుకని మనం ఏం చేస్తాం, డిస్క్రిప్షన్ ఒకటి వచ్చింది, విచక్షణ మేరకు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంది. అనవసరంగా పోరాడదు. ఇది నా హక్కు, నా నైతిక హక్కు, నేను మాట్లాడతా. లైబ్రరీకి పోతే సైలెన్స్ ఉండి. సో మళ్ళీ లాస్ట్ సామరస్యం వరకే వస్తుంది. సో మంచి చెడు, తప్పు ఒప్పు, విజయం అపజయం, ఈ ద్వంద్వాలు ఏవైతున్నాయో వీటికి అతీతంగా జీవితం ఉంది. భాషలో సచ్నెస్ అని ఒక పదం ఉంది. సచ్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. సచ్నెస్ అంటే ఈ క్షణం ఏం చేయడానికి డిమాండ్ చేస్తూ అది చేస్తావు అంతే, తప్పు లేవు. ఎగ్జాంపుల్, దేవాలయంలోకి చెప్పులు వేసుకోవడం తప్పే కదా, కానీ హఠాత్తుగా దేవాలయం అంటే ఇంట్లో దేవాలయం, ఏదైనా దేవాలయమే. సో హఠాత్తుగా ఎవరైతే హారతి ఇస్తున్నారో వాళ్ళ చీర అంటుకుపోయింది అనుకో, ఆ టైంలో నువ్వు షూ ఇప్పి పోవడం అట్లా చేయకూడదు. పోయి ఆమె ఫస్ట్ కాపాడాలి. ఆ టైంలో తప్పు లేదు, ఒప్పు లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అంటే కూల్ మాఫ్ అయిపోతుంది. ఎందుకు? అక్కడ నువ్వు సచ్నెస్ అంటారు దాన్ని. ఆ క్షణంలో అలా చేయడం వల్లనే ఆమె సర్వైవ్ అయింది. ఆ టైంలో నువ్వు తప్పు ఒప్పులకు అతీతంగా బిహేవ్ చేస్తేనే ప్రాణం నిలబడుతుంది. ఇదొకటి. రెండవది, వ్యక్తిగతంగా తప్పులు ఒప్పులు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు, వేరే వాళ్ళ మీద ఇంపోజ్ చేయకుండా. పెయింటింగ్ వేస్తే ఇలా వేస్తే తప్పు, అట్లా వేయొద్దు అనుకుంటుందా, నీకు నువ్వు చెప్పుకో. నేను పెయింటింగ్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసి చేస్తాను. ఇది అందరికి కాదు నియమం, నీకు. నేను ఎవ్రీడే నైట్ 9 పడుకుంటాను, అదర్వైజ్ తప్పు అనిపిస్తుంది నాకు. ఇది నీకు. నేను ఎడమ పాపిటని దువ్వుతా, రైట్ పాపిట దువ్వాను, అది నీకు. అది ఇది వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. సో వ్యక్తిగతంగా ఎన్ని నియమాలన్నా పెట్టుకొని ఇష్టం. తెలియకుండానే వ్యక్తిగతంగా కొన్ని నియమాలు ఏర్పాటవుతాయి. ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుంది? నువ్వు అనుకున్న దానికి ఇంకో వ్యక్తి అనుకున్న దానికి మ్యాచ్ అవ్వకున్నప్పుడు ఫైటింగ్ వచ్చింది. ఉదాహరణకి, ఇంట్లో చెప్పులు వేసుకెళ్తే తప్పు కాదు అని నువ్వు అనుకున్నావు. చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో అలాగే ఉన్నారు, చెప్పులు నీట్గా కడుగున్నాయి కదరా, కడుగున్న చెప్పులు పాదాలు లాంటివి వచ్చేసి తిరిగి ఏమవుతుంది, మనసు క్లీన్ ఉండాలి. మీ ఫాదర్ చెప్పాడు అనుకో ఎగ్జాంపుల్. నువ్వు అట్లా పెరిగావు, హఠాత్ నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పులు వద్దంటే ఇప్పుడు నువ్వు వాదలాట స్టార్ట్ అవుతుంది. అంటే ఇదేంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది. అది ఇది రెండు బక్వాసే. నువ్వు ఎక్కడన్నా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న సెట్ ఆఫ్ రూల్స్ని అర్థం చేసుకొని ఆ కొద్దిగా ఉండి వచ్చేసింది. మా ఇంట్లో ఇట్లా కడుగుతున్నావు, అంటే చేతుల్లో కంచంలో కడగొద్దండి అన్నారు అనుకో. ఎందుకు కడగొద్దు, ఎవరు చెప్పారు అని వాదలాడకుండా ఎక్కడ కడగాలండి, సింక్ కడుక్కొని వచ్చి పని చేసుకో. నీ పర్పస్ చేయి కడుక్కోవడం అని తెలుసుకుంటే బయటకు వస్తావు. సామరస్యం మొత్తం. అంటే వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తున్నప్పుడు ఈ చర్చల నుంచి బయటపడుతుంది నీ బ్రెయిన్. లేకపోతే ఖచ్చితంగా నీ క్యూరియాసిటీ వస్తుంది. ఎవరు చెప్పారు, మేము చిన్నప్పటి నుంచి మేము కంచెలోనే కడుక్కుంటున్నాం, ఇదేం అరిష్టం కాదు, మా నాయన బాగానే ఉన్నాడు, ఇప్పటికి మా తాత బతికే ఉన్నాడు, అవన్నీ మాకు తెలియదు. మా ఇంట్లో మాత్రం అట్లా బిట్టనెస్ వచ్చేసింది.
బోడి అన్నం ఇక్కడ కాకపోతే హోటల్ తిందాంపా, ఇంకా అయిపోయింది. అది మాటకు మాట పెరుగుతుంది. నేను ఎక్కడన్నా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఓబే చేస్తా. ఒకటి, నేను కనుక కపుల్ ఆఫ్ అవర్స్ ఉంటాయి, ఎక్కువ రోజులు ఉందనుకో నేను ముందే డిక్లేర్ చేస్తే ఎట్లుంటాను. బెస్ట్. ఇది పద్ధతి నేను ఎంచుకున్నది. అట్లనే నా దగ్గరికి ఎవరన్నా 2-3 గంటలకు వస్తే నేనేం చెప్పాను. ఎక్కువ రోజులు ఉండడానికి వస్తే ముందే రూల్స్ చెప్తా. తద్వారా ప్రాబ్లం ఉండదు, క్లారిటీ ఉంటుంది. ఒక హాఫ్ డే వచ్చిపోయేవాడికి ఏ రూల్స్ లేవు ఇక్కడ. కానీ 10 days ఉన్నాడు అనుకో, ఆ మూల నీది బాబు, తర్వాత నీ బట్టలు అక్కడ ఆరేసుకో, ఓకే, తర్వాత నైట్ 9:30 నాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకో. ఇదేంది, నువ్వు బాగుంటాను నేను బాగుంటాను. ఇప్పుడు దానికి అది డిస్కస్ చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే అతను నా ప్రదేశానికి వచ్చాడు కనుక. అలాగని ఇంపోజిషన్ ఏం కాదు, ఓవరాల్గా మనం నీ ప్లేస్ నువ్వు, నా ప్లేస్ నేను ఎంజాయ్ చేద్దాం. కొన్నిసార్లు సామరస్యంతో, కొన్నిసార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి, కొన్నిసార్లు సరే నాకు గట్టిగా ఇనాళ్ళు ఉంటుంది, కానీ ఇక 2-3 రోజులే కదా ఇక్కడ ఉండేది, వినకపోతే అయిపోయాను వచ్చింది అండర్స్టాండింగ్ అట్లేదు. ఇదంతా కలిపి తప్పులు ఉన్నాయి. అదే ఏవైతే స్క్రిప్చర్స్లో రాయబడ్డాయో అవి పర్మనెంట్ మిస్టేక్స్ ఉంది. ఇప్పుడు తప్పు అది ఫిక్స్ అయిపోయినవి ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు అకార్డింగ్ టు సమ్ స్క్రిప్చర్, ఇప్పుడు ఒక దేవతామూర్తికి వీపు పెట్టి కూర్చోవడం తప్పు. అదే ఒక సమాజం అంతా నమ్ముతుంది కనుక అది ఎక్కడ పోయినా తప్పే అవుతుంది. సో కుటుంబ పరంగా తప్పులు ఉన్నాయి, మారిపోతాయి. చాలా వ్యక్తిపరంగా తప్పులు ఉన్నాయి, ఎన్ని వ్యక్తులు ఉన్నాయి అన్ని తప్పులు ఉంటాయి. సంస్థాపరంగా ఎన్ని సంస్థలు ఉన్నాయి అన్ని తప్పులు ఉంటాయి. ఓవరాల్గా ఒక జాతి మొత్తానికి కొన్ని తప్పులు ఉంటాయి. సో ఈ ప్రపంచంలో ఉన్నందుకు వాటిని అర్థం చేసుకొని జీవించవలసిందే, లేదా ఆరుగు చేసి అలసిపోతావు అంతే. నువ్వు అంటే నువ్వు ఏమీ తేలదు లాస్ట్కు. అనవసరంగా ఈ విధులతో నా టైం వేస్ట్ చేసుకున్నా అని అంటావు అంతే. అందుకని ఎక్కడ పోయినప్పుడు ఎవరైనా చెప్తే డూ ఇట్ హంబ్లీ. ఇది నేను మనసా వాచ కర్మని ఆచరిస్తాను. అనవసరంగా వాళ్ళ మనోభావాలకి హాఫ్ అన్ అవర్లో నేను లెక్చర్స్ గట్రా ఇచ్చి ఇప్పుడే కూర్చుంటుందా, కింద కూర్చోకండి, చాపేస్తామంటే చాపేయనంట. ఒక చోటుకి వెళ్తే నాకు పడుకుంటా అంటే మంచం వేస్తాం, మేము మంచం వేస్తాం. మంచం వేశారు, వాళ్ళు వచ్చిన తర్వాత చూసి నేను కిందనే పడుకున్నాను. నేను మీ కోరిక నెరవేరింది, నా కోరిక నెరవేరింది. సో మంచం మీద మంచం వేస్తేనే గౌరవం అని మీరు అనుకున్నారు, కింద పడుకుంటే ఆయన నా బాడీ చెప్తుంది. సో ఇలాంటి దానిని కాస్త హ్యూమరస్గా, హార్మోనియస్గా మార్చి వాళ్ళు వినగలిగే శక్తి ఉన్నప్పుడు నీ సలహాలి, లేకపోతే పెట్టుకోవద్దు. ఇది వ్యక్తికి తెలిసిపోతుంది అన్నట్టు. లేదా ఫ్రిక్షన్ వస్తుంది, గొడవ వస్తుంది, ఫ్రెండ్షిప్ అవుతుంది చిన్న చిన్న విషయాల గురించి. అట్లా కొంతమంది కరెక్ట్ పర్సన్స్ని ఎలా కనుక్కోవడం? కరెక్ట్ అంటే కరెక్ట్ మీన్స్ మనకి సెట్ అవుతారు అనుకో. అంటే నీవెవరో తెలిస్తే తప్ప నీకు కరెక్ట్ పర్సన్ దొరకడు. మిగతాదంతా గెస్సే. నేనెవరో ఎలా తెలుసుకోవాలి? నీకేం కావాలో తెలిస్తే, ఎగ్జాంపుల్ కరెక్ట్ సైజ్ ప్యాంట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పు. ఎట్లా తెలుస్తుంది కరెక్ట్ సైజ్? వేసుకోకుండా కూడా ఎట్లా తెలుస్తుంది? మన సైజ్ అది ఇది తెలిస్తేనే అది తెలుస్తుంది, లేకపోతే అన్నీ కరెక్ట్ కాదా? అంటే వాటికి మనుషుల పరంగా వేరే ఉంటుంది. సేమ్ నీవు కరెక్ట్ అని ఎతుకులాడుతున్నది నీకు సూట్ అయ్యే 5-6 ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి కోసం. అంతకుమించి ఏమీ లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే 5-6 ఆలోచనలు కలిసినాయి అంతే. అందులో ఒక ఆలోచన అడిగితేనే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు. చెవులు కొరికేసుకుంటారు, ఒకరొకరు కేసులు కాడిపోతారు. నీ ఎంత చూస్తానే చూసేదేదో అపర ప్రేమికులు ఇట్లా ఘోరంగా పీకులాడుకున్నారు. ఎందుకంటే ఆలోచనలు ఏవైతే 5-6 ఆలోచనలు కలిశాయి. నేను ఎలా ఆలోచిస్తానో తను అలా ఆలోచిస్తాడు. సో ఈస్ వెరీ కేరింగ్ అండ్ లవింగ్, అంతా వీకింది. ఒక థర్డ్ బ్రేక్ నవ్వుతున్నాడు. నిజంగా నవీను ఐసా హోతా హై.
నిజంగా ఎవరు కలిసి ఉంటారు తెలుసా? ఇప్పుడు నేను చేస్తున్న ప్రయోగం అసలు ఈ థాట్ లేదు, ఆలోచనలు కలవడం, నాకు ఆమెలో నచ్చిన క్వాలిటీస్ అలాంటివి ఏమీ లేవు. మైథిలి నేనే. అలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి కదా. అదే నువ్వెవరో తెలిస్తే నీకు ఎవరు కావాలో తెలుస్తా అని చెప్పినా కదా. నాకు ఏ ఛాయిస్ లేవు కాబట్టి ఏ ఛాయిస్ లేని మనిషి కోసం ఎత్తులాడే నేను. ఇప్పుడు నేను గృహస్థుని కాదు, మైత్రి గృహిణి కాదు, అది అయ్యే పని కాదు. ఇది ఒక ప్రయోగం, ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది చేస్తూ చెప్తున్నా. నాకు కూడా తెలీదు, కానీ ఒక్కటి ఖచ్చితంగా తెలుసు, ఒకరితో కలిసి ఉండడానికి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కర్లే. కొంతకాలానికి తెలిసిందా మీకు కరెక్ట్ అని? నాకు చూడగానే తెలిసిపోతుంది. నీకు విషయం తెలుసా? నీ సైజుని నువ్వు పట్టించుకోకపోతే ఏ సైజ్ అయినా పడుతుంది నీకు, ఎక్కడో చోట పడుతుంది, చెక్ చేసుకో. ఎగ్జాంపుల్, నేను నీకు నీది 32 నడుము, 26 నడుము ప్యాంట్ ఇచ్చాడు వాడు, తల చుట్టుకుంటావు, ఆ పైన నడుము కట్టేస్తే బ్యాగ్ అవుతుంది. ఇట్లా అనుకుంటే రుమాలు అవుతుంది, అంటే ఎట్లైనా వాడుకుంటావు కదా. సో ఇట్లాగే అనుకుంటే లిమిటెడ్, ఎట్లాగైనా అనుకుంటే అన్లిమిటెడ్. సో అది మన అబ్జర్వేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నా వరకు నాకైతే ఒక మనిషి ఇలా ఉండాలని నిర్ణయించుకునే లేదు, ఎందుకంటే ఇలా ఉండాలని నేను నిర్ణయించుకోలే. అంటే వాళ్ళ మీద కోపం ఏం రాదా? ఏం రాదు. విషయాల గురించి అరవచ్చు, అంటే ఇప్పుడు ఏదన్నా పెయింటింగ్ చూసుకోవచ్చు కదా, అది వేరు. వ్యక్తి మీద నాకేం లేదు. ఇప్పుడు మన ఇద్దరం ఎప్పుడైనా అరుచుకున్న విషయం గురించి అరుచుకోవడమే తప్ప నీ మీద అరవడం ఏమి ఉండదు. రెండు వేరే కదా. విషయం గురించి అరవడం వేరు. చాలా మంది విషయం గురించి అరిస్తే నన్ను ఎట్లా అంటారు తెలియక. అట్లాంటి వ్యక్తిని వెంటనే వదిలేయాలి, ఎందుకంటే వాడికి విషయం అర్థం కాలే. ఎవరైతే విషయంగా చూస్తారో ఆ విషయాన్ని కరెక్ట్ చేసుకుంటారో, ఆ విషయం గురించి చర్చిస్తారు, అవసరమైతే ఆర్గ్యూ చేస్తారు, ఫైట్ కూడా చేస్తారు, వై నాట్. కానీ ఆ తర్వాత ఆ విషయం చర్చ ఎండ్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్లో ఎంత మార్పు ఉండదు. ఎందుకు? వాళ్ళు డిస్కస్ చేసింది వాళ్ళ క్యారెక్టర్ కాదు, వాళ్ళ అస్తిత్వంలో వాళ్ళు బాగానే ఉన్నారు, జస్ట్ ఆ పై విషయం గురించి మాట్లాడుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్ దిస్ పాయింట్. పెద్ద గొడవలు కావడానికి కారణం, నువ్వు పప్పు ఎందుకు అట్లా చేసావంటే అందరి ముందు నన్ను అట్లా అన్నది, ఇది తప్పు అనమాట. నిన్ననలేదు బాబు, నువ్వు అన్నిటికీ అతీతునివి, నిరంజనుడు. నిన్నెవడు అంటాడు? నీవు వండిన పప్పుని అంటున్నా, అంటే అందరి ముందు అన్నప్పుడు ఫీల్ అవుతుంది. అదే నిన్న పప్పుని అన్నప్పుడు పప్పుకు సంబంధం అది తెలిస్తే నీకు ఈగో హర్ట్ కాదు. అందరికీ తెలియదు అనుకుని ఇట్లా చేశాను, ఇట్లా చేయకూడదు కదా, అవును ఇట్లా చేయకూడదు, సరేలే నేను ఇలాగే చేస్తాను. ఏదైనా పప్పు గురించి చర్చ నడుస్తుంది తప్ప నువ్వు లేవు నేను లేని చర్చలో. నార్మల్గా ఇప్పుడు మీకైతే ఇలా ఉంది, నార్మల్గా ఎలా ఉంటుంది? ఆ పప్పునని మళ్ళీ వాళ్ళ మీదకి అది పోతుంది, అది ఆ మనిషి మీదకి వెళ్ళిపోతుంది. పప్పు ముక్కులు కొరికేసుకుంటారు ఏదనుకున్నావు. అంటే నేను చెప్పేది కాస్త ఎన్లైటెండ్ మనసు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది లైఫ్ అని. ప్రతి పనికిరాని దానికి కొట్టుకునే వాళ్ళని చూశాను చిన్నప్పటి నుంచి. ఏముండదు విషయం, వాడికి విషయం కాదు, కొట్టుకోవడం ఇష్టం. అందుకని దానికి కారణాలు వెతుకులాడుతుండేవాడు అనమాట. ఏదో కారణం కావాలి. నేను చూసిన ఒక తాగుబోతు బ్రదర్ తమ్ముడిని పోపడాలి, ఎందుకంటే వాడు ఎక్కువ ఎర్నీ చేస్తుండే ఇప్పుడు. సో అక్కసు స్టార్ట్ అయింది. అన్న ముందే తమ్ముడు చిన్న బిల్డింగ్ కడుతున్నాడు, మరి గొడవ వేసుకోవాలి. ఏం అక్కర్లే, అరే నీ అమ్మ నీ ఇటుక నా దాంట్లో పడ్డది. వాడు ఇప్పుడు చూడు ఎలా చేసినా గొడవ పడతా నేను. నువ్వు ఏమన్నా చెయ్యి, అదుటి వ్యక్తి రామకృష్ణ పరమశైన నేను గొడవ పడితే ఎట్లా? సరే చూసుకోలేదన్నా, ఇట్లా పెట్టామనుకో, ఏమరా చూసుకోలేదని అట్లా మెల్లగా మాట్లాడుతున్నావు అంటే నేను అవలగాడినా? అసలు ఎందుకు వేసినావు చెప్పు. అంటే నేను వేయలేదు, పిల్లలు ఆడుకుంటే చేసినప్పుడు చేసినారేమో అంటే నీ పిల్లల్ని పెట్టుకోవా, పెట్టుకో మునుగు అట్లా చేసింది మీ పిల్లాడు. ఏదైనా గొడవ పడ్డా నేను సిద్ధమైనప్పుడు, ఇప్పుడు నేను తప్పులేంచడానికి నిర్ణయించుకున్న తర్వాత నువ్వు పరమ యోగివైన రామకృష్ణ పరమశైన నిన్ను బరాబర్ బదనాం చేయొచ్చు. అట్లనే ఒకసారి మంచి చూడడం తెలిసిన తర్వాత
నువ్వు పరమ దరిద్రాల్లో కూడా అద్భుతాన్ని చూస్తావు. ఆ మనసు ఏర్పడుతుంది. అంటే అలా అలా అంత మూర్ఖంగా ఉన్న వాళ్ళతో ఇప్పుడు కొన్నిసార్లు మనం ఎంత సైలెంట్గా ఉన్న వాళ్ళు అలానే చేస్తే వాళ్ళని వదిలేయి. వదిలేటి మీన్స్ ఒకవేళ పక్కనే ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు, నిశ్శబ్దంగా ఉండు, చెప్పి చూడు, రకరకాలుగా చెప్పి చూడు. నీకు అంటే ఒక మనిషికి ఏం చేస్తావు అన్నీ చెయ్యి. నువ్వు డిస్టర్బ్ కాకుండా చెప్పే పద్ధతి ఉందా లేదా? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఇతన్ని అరుస్తున్నాడు నా మీద, ఊరికే నిశ్శబ్దంగా ఉండి వినలేవా? అంటే ప్రతిదానికి ప్రతిస్పందన అవసరమా? ఇప్పుడు నీ ఎందుకు ప్రతిస్పందన చేస్తే నేను చేతగలను అనుకుంటాడు వాడు, అందుకే నేను 2 అరిచిన. ఇది కానే కాదు. నువ్వు అరిచినంత మాత్రం నువ్వు వీరుడు వైపు, నువ్వు 2 గుద్దులు గుద్దిన ధీరుడు వైపు. అవసరమా కాదా? వాడు అరుస్తున్నాడు, నువ్వు పేపర్ రాజా. నా ఉద్దేశం అది కాదు, ఇది నా ఆన్సర్. నువ్వు మర్చిపోయింది. చేంజ్ వస్తుంది. నువ్వు మాడితే అంత మారుతుంది, నేను మాడితే అంత మారుతుంది. సో కాన్సిక్వెన్స్ ఏదన్నా కానీ నువ్వు స్థిరంగా ఉండగలిగినప్పుడు భలే ఉంటుందిలే. అంటే నీ చుట్టుపక్కల ఉన్న సందర్భాలను ఆధారం చేసుకుని నీ మనస్సు ఉందనుకో, ఇంకా నువ్వు ఆనందంగా ఉండే దాఖలా లేదు. అది ఎప్పుడు వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు అందుకే మన సినిమాలో చూపిస్తారు, తపస్సు చేసినప్పుడు వర్షం పడుతుంది అట్లే ఉంటాడు, ఎండ వస్తుంది అట్లే ఉంటాడు, తుఫాన్ వస్తుంది అట్లే ఉంటాడు, అప్సర వచ్చి టింగ్ టింగ్ అని డ్యాన్స్ చేస్తే అట్లే ఉంటాడు, పాములు వస్తే అట్లే ఉంటాడు. దాని అర్థమైంది తెలుసా? ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా అతని మనసు మారలేదు. ఇంతే. దాని కోర్ ఎలిమెంట్ స్థితప్రజ్ఞత ఉంది. అట్లాంటి వాడికి ఎవడు ప్రత్యక్షమవుతాడు? దేవుడు ప్రత్యక్షమవుతాడు. చూడు, తపస్సు అంటే అంతే. ఒక దాని మీద ఉంది మనసు. ఏం జరిగినా నువ్వు చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఎందుకు గ్రేటు? ఏం జరిగినా ఫ్రీడమ్ ఫైటింగ్ అనే థాట్ నుంచి పక్కకు రాలే. వివేకానంద ఎందుకు గ్రేటు? ఏం జరిగినా భారతదేశము, అద్వైతము, సనాతన ధర్మం అనే థాట్ నుంచి పక్కకు రాలే. బిల్ గేట్స్ ఏం జరిగినా కంప్యూటర్ నుంచి పక్కకు రాలే. అక్కడే ఉన్నారు వాళ్ళు. మార్కెట్ ఎప్పుడు మంచిదే ఉండదు కదా. వాళ్ళు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. మనము స్టీవ్ జాబ్స్ ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఈ యాపిల్ రావడం వెనుక ఎన్ని ఆరాధనలు చూశారో తెలుసా? అయ్యో ఎన్ని ప్రయోగాలు చేశారు అసలు లైఫ్లో. నిరంతరం ఏదైనా చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, అది వర్కౌట్ కాలేదు, సరే చూడదాం, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ ఇన్వెస్టర్స్ని తీసుకురావడం, కొత్త ఐడియా పుల్ చేయడం, మళ్ళీ కొత్త ఐడియా చేయడం. ఏం చేసినా గ్లోబల్గా వాళ్ళు ఆలోచిస్తుంది ఏం చేస్తే యూనివర్సల్ ఒక ప్రోడక్ట్ నిలబడుతుంది. ఇప్పుడు పిక్సర్ యానిమేషన్ ఉందా? పిక్సర్ యానిమేషన్ కూడా స్టీవ్ జాబ్స్ ఉన్నాడు దాని వెనుక. అట్లనే ఇంకొక అతను ఉన్నాడు, వర్జిన్ ఐలాండ్స్. వర్జిన్ అనే పేరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడు, అతని పేరు మర్చిపోయాను నేను. ఈజ్ ఆల్సో క్వైట్ ఫేమస్. అతను కూడా విపరీతంగా ప్రయోగశాలి. రకరకాల ప్రయోగాలు చేయగా హఠాత్తు ఐడియా వచ్చింది. ఐడియా వస్తే ఎంబడే చేసి చూడాలి కదా. అదేంది, పాప్ సింగర్స్ అందరినీ కలిసి మీ ఆల్బమ్స్ నేను మార్కెట్ చేస్తా వరల్డ్ వైడ్. అప్పటి వరకు టాప్ 10 నెంబర్ సాంగ్ లేదా టాప్ 10 మూవీ ఇట్లాంటివి లేవు మార్కెట్లో. అతను వచ్చినాక ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అసలు టాప్ 10, టాప్ 1, టాప్ 3 ఎవడు నిర్ణయిస్తున్నాడు? ఎట్లా తెలుసు నీకు? అంటే ఎక్కువ మంది ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది, నీకు ఏది నువ్వు ఇంటరాక్ట్ అవ్వచ్చు, అట్లా తెలుస్తుంది. అప్పుడు ఎట్లా తెలుస్తుంది? సో సమ్హౌ దే హ్యావ్ క్రియేటెడ్ దట్ స్ట్రక్చర్. అక్కడి నుంచి మనుషులు రెజొనేట్ అవుతున్నారు. ఆ తర్వాత పెద్ద పెద్ద ఆర్టిస్టులు వర్జిన్ అనే పేరుతో వాళ్ళ డివిడీలు, సీడీలు, లేకపోతే గ్రామ్ఫోన్ రికార్డ్స్ రావాలని తహతలాడారు. అప్పుడు కోట్ల కాంట్రాక్ట్లు. ఆ తర్వాత విమానాశయాన సంస్థ పెట్టిండు ఆ పైసలతోటి. అట్లా అంటే ప్రయోగాలు చేసినప్పుడు పోతాయి కూడా. కానీ వాళ్ళు ఎప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నీ దృష్టి చేయి గడుక్కోవడం, ఎట్లా గడుక్కోవడం అని కాదు. అట్లనే వీళ్ళ దృష్టి ప్రయోగాల మీద ఉంది తప్ప డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి. వాడు ఎప్పుడు ఏదో ప్యాలెస్లో ఉంటాడు, ఎప్పుడు ఎవడో ఒక అసిస్టెంట్ ఉంటాడు, చూస్తుంటాడో మేనేజర్ మాట. వాడే ఆసక్తి ఎప్పుడు సన్నగిల్లలే. దాని ఎగ్జాంపుల్ కాంటెంపరీ సంబంధించిన వర్మని చెప్పుకోవచ్చు. ఎక్కడున్నా సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఉంటాడు. ఎవరు లేకపోతే తనే సినిమా చేస్తాడు. తన సినిమా చేసేలోపు
మళ్ళీ ప్రొడ్యూసర్ వస్తే చిన్న మీటింగ్ అవుతుంది, ఆ ప్రొడ్యూసర్ కాంటాక్ట్ ఉంటుంది, అతనితోనే మాట్లాడుతుంటాడు. తర్వాత ఎప్పుడో ఒక 15-20 days స్క్రిప్ట్ అది రాసుకున్న తర్వాత చిన్న రిలీఫ్ కావాలి అందరికి మెసేజ్ పెడతాడు. ఆ 1 dayలో నోటికి వచ్చింది బాగుతాడు, రకరకాల వ్యక్తులు ఇంటర్వ్యూ ఇస్తాడు. మనం అనుకుంటే ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అసలు పని అసలు ఆ 1 dayలో ఇచ్చినవే. మీరు సరిగ్గా చూస్తే ఒకటే తరహా డ్రెస్సింగ్ అదంతా అట్లే ఉంటుంది. యాక్చువల్గా ఎంజాయ్ చేస్తాను అంతే కాఫీ పట్టుకుంటే, నువ్వేదో ఆడుతుంది నేను ఏదో చెప్తాను. రెండోది ఎవడన్నా బ్రహ్మసూత్రాల గురించి వ్యాఖ్య చేయండి వర్మని అడుగుతాడా? అడిగే మంది లఫుడ్ ప్రశ్నలే. మీరు ఆ సినిమాలో హీరోయిన్ ఎందుకు ఆమెనే తీసుకుంటున్నారు, మీకు నల్లగున్న అమ్మాయిలు ఇష్టమా అంటే నీకు ఇష్టం లేదా ఏదో అంటాడు. అంటే కామ్ చెల్తా అబ్బాయి. ఇంకోటి ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అంటే కొన్ని విషయాలలో మనం కంట్రోల్లో ఉండాలనుకుంటా కదా, నేను కొన్ని విషయాలన్నా కంట్రోల్లో ఉండాలనుకుంటా కదా, అవి ఎలా కంట్రోల్ చేసుకో అంటే నువ్వు కంట్రోల్ చేయడం అనేది లేదు అసలు. కంట్రోల్ చేస్తే తిరగబెడుతుంది, అది బౌన్స్ బ్యాక్ ఖచ్చితంగా అవుతుంది. మరి ఎలా అర్థం చేసుకోవడం అది నీకు అవసరమా కాదా? అనుకోవడానికి అవసరం లేదని అనిపిస్తుంది కానీ కాదు, అవసరం లేదు అనిపిస్తుంది, బట్ స్టిల్ యూ ఆర్ డూయింగ్ ఇట్ అనుకో. ఒకవేళ నువ్వు దాన్ని ఆపితే అది బౌన్స్ బ్యాక్ అవుతుంది, చాలా అంటే వేగంగా నీ లైఫ్లోకి వస్తుంది. అట్లా చేసిన వాళ్ళంతా ఆ మాయలో పడ్డవాళ్ళే. దీనికి ఒక పద్ధతి ఉంది, జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, దానికి నీకు ఎంత అవసరం అర్థం చేసుకున్నావు, ఏదేమైనా అది నాకు కావాలని అనిపించింది అనుకో, అప్పుడు దాని ద్వారా వచ్చే అన్ని కాన్సిక్వెన్సెస్ నువ్వు అంగీకరించాలి. ఏదనుకుని ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడున్న ఎవ్రీ శనివారం వచ్చి రేస్ పందాలు ఆడతాడు. దాని ద్వారా ఫ్రెండ్స్ని ఫ్యామిలీని ఎవరెవరినో కోల్పోయిండు, ఎవరెవరు వచ్చిరు కూడా. ఏం జరిగినా సరే తెలుసు కదా, సో వాడు తెలుసు పేరు. సో రేస్ ఆడడం అనేది తనకి ఇష్టం అంతే. నేను అడిగాను ఒకసారి ఎంత వచ్చింది ఎంత మంది, అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు, ఆడితే బాగుంది అంతే అన్నాడు. మన దగ్గర ఉందని ఏడ పెడతాం, ఓ 10 ఉంటే 10 పెడతాం, 1,00,000 ఎందుకు పెడతాం? 1,00,000 పెట్టినా రేస్ ఆడడమే, 10 పెట్టినా ఆడడమే. రేస్ ఆడుతున్నాం అన్న ఫీలింగ్ చాలా. నేను ఈ వారం బతికేది సాటర్డే కోసమే అంటాడు. ఎంత ఉత్సాహంగా పొద్దున్నే ప్రాణాయామం చేసుకొని డ్రెస్ వేసుకొని ఇట్లా పౌడర్ గిడ్డర్ కొట్టుకొని వచ్చేస్తాడు. ఏ ఊర్లో ఉన్నా అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యడు సాటర్డే. రియల్ పర్సన్. నన్ను చూడడానికి వస్తాడంటే కారణం నేను మలకపెట్టి ఉండడమే. రేస్ కోర్స్ పక్కన నన్ను ఎందుకు చూస్తాడు, పక్కన ఉండని చూసిపోదాం వచ్చా అన్నాడు. అని అర్థమైంది, జస్ట్ రేస్ కోర్స్ ఉంది కాబట్టి అటు గుర్రాన్ని ఇటు గాడిదని చూసిపోవడానికి వస్తాడు. సో ఓవరాల్ నేను గమనించింది ఏంది, మళ్ళీ అక్కడికే వస్తుంది. పట్టుకో, వదిలిపెట్టకు దేన్ని ఒకదాన్ని. ఇంకా తప్పు అని ఇష్టం, తప్పు రైటో జనాలు తిట్టారో ఏవో తెలియదు, యూఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ అంతే. చిన్న సూఫీ కథ చదివి అది చెప్పి ముగిస్తా. ఒకడికి సింగర్ అవ్వాలని ఉంటుంది. అటు సింగర్ అవ్వాలి ఎందుకు అంటే జనాల చేత పేరు వస్తుంది. నాకు గర్ల్ ఫ్రెండ్ జనాలకి చేత పేరు ఎందుకు బావా, నువ్వు పాటలు మంచిగా నేర్చుకుంటే. వాడు రకరకాల డ్రెస్సులు వేసుకొని ఇట్లా పాడుతూ ఉంటాడు. ఎప్పుడన్నా వినాయక చవితి వస్తే పాడతాడు. వాడి ప్రయత్నం అంతా పాడమంటే స్టేజ్ ఎక్కమంటే ఎక్కడు, ఎందుకంటే ఆ ఊళ్ళో రావాల్సిన కొందరు ముఖ్యమంత్రులు రాలేదు, అది చూసుకుంటూ ఉంటాడు. ఇట్లాంటి బ్యాచ్ నేను మస్తు చూశాను. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ముఖ్య అతిథులు వచ్చినప్పుడే అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. అంటే మార్కులు కొట్టేయాలంతే, బ్రౌనీ పాయింట్స్. ఇది ఇలా ఉండగా ఇతను చాలా బాగా పాడతాడు. జనాలు ఒక మేరకు అటెన్షన్ పే చేస్తారు, అటెన్షన్ పే చేయరు, కానీ తనకు మాత్రం తహతహ చాలా ఉంటుంది. ఇదే సమయంలో ఒక సూఫీ సెయింట్ ఉంటాడు. టింగ్ టింగ్ అని ఏకతార కొట్టుకుంటూ ఆ ఊర్లో నెలకు 2 నెలలకు ఒకసారి ఇట్లా బెగ్ చేసుకుంటూ పాడుతుంటాడు అనమాట, చిన్న చిన్న తత్వాలు. రామాయాడా ఉన్నావు టింగ్ 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 టింగ్, కనులా నిండా నీవే రామా, ఆకలి మెండుగా నువ్వారా అదే పాడుతుంటాడు. మధ్యలో ఆగుతాడు, ఎవరెవరు వచ్చి కాళ్ళు మొక్కుతారు, దండం పెడతారు. తర్వాత బ్యాగ్లో బియ్యం పోస్తారు, కొందరు పైసలు ఇస్తారు, కొందరు కాళ్ళకు పూలు వస్తారు. ఇది కాలుతో అసలు ఆ కొడుకు ఏం పాడుతున్నాడు అసలు. నేను ఇంత బాగా తయారైన స్టేజ్ మీద పడతా అయినా నాకు ఎవడు సమ్ కుట్ర ఏదో ఉంది అన్న తర్వాత గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది,
అసలు అంత గొప్పగా పాడకపోయినా ఆ పాటలో ఎందుకంత మాధుర్యం ఉందో నువ్వు వెళ్ళి కనుక్కోపో. నీవు సింగర్ అవ్వాలనుకుంటున్నావు, అందరి చేత దానికోసం ప్రయత్నం కూడా చేయాలి కదా. మరి ఆడ దగ్గరికి కూడా పోతున్నాడు, ఆడేడో ముసలుడు, ఫైనల్గా ఎవరో నిర్ణయించుకున్నాడు పోవాలని. పోతే చిన్న గుట్ట మీద ఒక గుడిసేసుకొని ఆ ఎక్తారు వినిపిస్తూనే ఉంది. ఎవ్వరు లేరు అక్కడ, పాడుతున్నాడు. జస్ట్ హీ అండర్స్టూడ్ అంతే. అక్కడ ఒక కాసేపు కూర్చొని ఏకదం శూన్యమైపోయాడు. అసలు ఆ ముసలతను అటు ఇటు తిరుగుతున్నాడు, చూస్తున్నాడు. ఖాళీగా ఆ వంట ఈ వంట చేసుకుంటున్నాడు, అట్లా కాళ్ళు నొప్పులు అట్లా అనుకుంటున్నాడు. ఏకతా తీసుకున్నాడు, పాడు. దట్స్ ఆల్. తనకి ఏమర్థమైంది అంటే జనాలున్నా లేకపోయినా సాధన నడుస్తుంది. ఆ సాధనలో అతను కంప్లీట్గా లీనమై ఉన్నాడు. జనాలు కాళ్ళు మొక్కినా పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. ఆకలింది కాబట్టి ఆ బియ్యాన్ని కాస్త పట్టించుకున్నాడు. నేనేమో నిరంతరం వాళ్ళనే పట్టించుకుంటే. ఇప్పుడు ఇదేం చేసిండు, ఊర్లో ఇంకో కొండెక్కి గుడిసేసుకొని ఈ స్టార్టెడ్ సింగింగ్. ఎంతమంది వచ్చారు, భార్య వచ్చింది, గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, పెళ్లి చేసుకుందాం రా అన్నది, చేసుకుంటే ఇక్కడే ఉండన్నాడు. ఇక్కడైతే మా వాళ్ళు వద్దన్నారంటే అయితే పో అన్నాడు. ఆ తర్వాత ఊరులందరూ రిక్వెస్ట్ చేశారు. మెల్ల ఒక 20 ఏళ్ళు గడిచింది కాలక్రమం. మనోడు పాట పాడుకుంటూ దిగితే జనాలు బ్రహ్మరథం పట్టారంట. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఒక దాన్ని అస్సలు పట్టించుకోవు, అలాంటి దాన్ని ప్రపంచం చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. అంతెందుకు, ఇప్పుడు ఎవడన్నా వరదల గిరితలు వచ్చినాయి, తన ఆస్తిలో ఒక 20% ఇచ్చాడు అనుకో, రెస్పెక్ట్ ఇస్తారా లేదా? అట్లా అసలు నీ నుంచి నువ్వే తీసేసినావు అనుకో, అది ఎంత పరమాద్భుతంగా ఉంటుంది చెప్పు. కానీ అంత ఆశమాషి కాదు కథ కాబట్టి 2 నిమిషాలు అయిపోయింది. లేకపోతే ఇట్ మే టేక్ టైం. సో కంక్లూజన్ ఏంది అంటే, నిన్న తెలంగాణ ఇంటర్వ్యూలో అన్నట్టు ఈ చలమనే వాళ్ళు లేకుండా పోవాలి. ఇంతకుముందు ఎవరు వచ్చారు ఇంటికి, మనసు అడగలేదు, ఇంకా వయసు ఎంతైనా ఉండొచ్చు, స్టిల్ క్యూరియాసిటీ ఉంది, దాని మీదకి వెళ్తుంది, దీని మీదకి వెళ్తుంది, స్టిల్ పట్టుకుంటుంది. ఇది ఎట్లా ఊహించుకో, మనసు ఒక నోరు ఉంది ఇట్లా, దానికి నాలుక కూడా ఉంది కప్పలాగా. ఇటు చూస్తే పోయి దానికి వేసింది ప్యాడ్కి ఏదో అడిగింది అన్నట్టు, దీన్ని చూస్తే దీనికి ప్రశ్న. ఇట్ ఇస్ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నట్టు. ఇది ఎప్పుడు బంద్ అవుతుంది అంతే, ఇది బంద్ కావాలి. ఉందా? ఉంది. కుక్క ఉంది, పక్కన మరుగుతలేదు అంతే. అలాంటి స్థితి ఉందా? ఉంది. అది ఎలా వస్తుంది? చిన్న 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 విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవడం వల్ల ఒక అల్టిమేట్ క్లారిటీ వస్తుంది. నువ్వు ఒకవేళ అసోసియేషన్ కలిగి ఉంటే, అసోసియేషన్ కలిగే లేవు, క్లారిటీ డైరెక్ట్ వస్తుంది. అది వ్యక్తి మీద ఆధారపడుతుంది. ఇంతకుముందు తప్పు ఒప్పులు వ్యక్తి మీద ఆధారపడుతుంది. వాట్ ఈజ్ వాట్. మనం బ్లాంకెట్ స్టేట్మెంట్ వేయలేము అందరికీ పద్ధతి. ఓకే 36 నెంబర్ ప్యాంట్ అందరికి సెట్ అవుతుంది, ఐసా నై చెల్తా, అలా జరగదు, అస్సలు జరగదు. అలా ఎవరైతే అనుకొని పోతారో వాళ్ళంతా భటకాయిస్తారు. తప్పు ఉందంటే ఎదుటి వాళ్ళు ఉన్నట్టు, అంతే కదా. ఇప్పుడు నేనున్న నా సమక్షంలో తప్పులేవు ఒప్పులేవు చూడు. అదే వ్యక్తి మారితే మొత్తం ఎవ్రీథింగ్ తప్పు అయిపోతుంది. వాడు తప్పుని క్రియేట్ చేస్తాడు నీ లోపల. రమణ మహర్షి మీద అట్లా ఫోటో పెడతావు, తప్పు కదా. ఆయన భగవాన్, ఆయన అయిపోయింది, క్రియేట్ కాలే. నేను ఒక థంబ్నెయిల్ చేసిన, నా ఫోటో ఉంది, కింద రమణ మహర్షి నీ కింద పెట్టినావు, అసలు ఇదే నా సంస్కారం అన్నాడు. జనాలు అట్లున్నారు. నేను నీ మనోభావాన్ని దెబ్బతిన్నట్టుంది, మారుస్తాలే, కానీ సమయం దొరికినప్పుడు అని పెట్టాను. సరే అన్నాడు. ఇప్పుడు సమయం దొరకలేదు నాకు. ఫైండ్ ఏ వే. జనాలకు అట్లా చాలా. అంతేందుకు యోగి పుస్తకం, ద రియల్ యోగి అనగానే ఇలాంటి పుస్తకాలు మీరు రాస్తారని ఊహించా. కామెంట్ పెట్టేస్తూనే ఉన్నారు. ఎవరు పెట్టినా నేను రాయలేదండి అనగా అయ్యో అవునా అంటున్నారు. అంటే ఇంపల్సివ్ బిహేవియర్.
ఇలా ఇలా మన జగన్ ఏదో పెడితే మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ ఎవరు చేయమండి నిన్ను? నువ్వు భలే ఉన్నావు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయండి నీ నుంచి. సో అట్లా సరే, మళ్ళా అంటే రైట్ పర్సన్ సమక్షంలో తప్పులేవు ఒప్పులేవు. అక్కడ నీ యొక్క జాగృతి మేల్కుంటుంది. తద్వారా నీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఆర్గానిక్ నేను చదువుకుంటున్నా, నీ అంతకు నీవే తెలిసింది నిశ్శబ్దంగా ఉండాలని. అది రైట్ ప్లాట్ఫామ్. నీకే తెలిసింది మొదటిసారి, నీకు ఎప్పుడు చెప్పలే. అక్కడ బోర్డు కూడా లేదు, సైలెన్స్ ప్లీజ్ అని బోర్డు కూడా లేదు. సడన్లీ యూ బికేమ్ సైలెంట్. అంటే ఫస్ట్ టైం యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. అట్లా నీకు మంచి చెడులు స్వతహాగా పుడతాయి, ఎవరు చెప్పకుండా. నీవు ఆర్గానిక్గా పుడుతుంది అన్నట్టు. నేనేం అడగలే, నేను చదువుకుంటుంటే నిశ్శబ్దంగా నీకే అనిపించింది చదువుకుంటున్నాడు కదా నిశ్శబ్దంగా. ఇట్లా పడుకున్నా చాలాసార్లు ఇది జరుగుతుంది. ఇట్లా మెల్లగా డోర్ వేసిపోతారా లేదు దోమని వేయచ్చు కదా, అప్పుడు తెలుసు మనకు. సో ఈ ఆర్గానిక్ పద్ధతిలో కనుక మనం ఎరుకలో కనుకుంటే ఎక్కడున్నా ఒక సామరస్యంలో ఉంటూ, పర్సనల్ లెవెల్లో తప్పొప్పులు కొన్ని ఉంటాయి. యాక్చువల్ తప్పొప్పులు అది కన్వీనియంట్, డిస్కన్వీనియంట్ అట్లా. అంటే బాగుంది, కొంచెం ఇబ్బంది ఉంది, ఇప్పుడు ఎట్లా కూర్చుంటే బాగుంది అట్లా. అంతెందుకు ఇప్పుడు ఎవరన్నా ఒక గురువు గారి దగ్గరికి పోయి ఇట్లా కూర్చున్నాను, ఇది తప్ప ఒప్ప చెప్పు తప్పు. ఒకసారి ఏమో తెలుసు, లాస్ట్ చిన్న జోక్ చెప్తా. ఓ సినిమా ఆఫీస్లో పనిచేస్తుంటే అందరం పడుకుంటున్నాం. ఓ రామకృష్ణ అని 6 feet 2 inches ఉండేవాడు, టాల్. అన్న పడుకుంటాను మళ్ళీ రేపు పొద్దున పని ఉంటుంది అంటే పడుకుంటే నా కొలీగ్ అన్నాడు, రామకృష్ణ అటుపక్క సాయిబాబా టెంపుల్ ఉంటుంది, దానికి కాలు పెడుతున్నావు నువ్వు అన్నాడు. అయ్యో తప్పైనా బాబా తప్పు కదా తప్పని ఇటుపక్క అన్న పడుకుంటాను అన్నాడు. నేను అటుపక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్న. అయ్యో సారీ అన్న తెలియదన్న నాకు అని ఇటుపక్క కాలు పెట్టాడు. ఇటుపక్క కాలు పెడితే అక్కడ గుళ్ళనే మా రూమ్లో దేవుడి ఫోటో ఉంది. ఏంద్రా బాయ్ నువ్వు హనుమంతుని కాలు పెట్టినావు అన్న తర్వాత ఇటుపక్క పెట్టాడు. పెడితే ఇటుపక్క తిరుపతి ఉంటుంది అన్నాడు. మరి ఆడ పెట్టాలదా కూర్చుని మడత పెట్టానే పాప. వాడు ఏం చేశాడు కదా సార్, బాగా నవ్వుకొని ఇట్లా పడుకొని ఇట్లా కాలు పైకి పెట్టాడు. ఇట్లా ఆ రోజు ఒక మిరాకిల్ జరిగింది. అలా చేసినందుకు మేము ముగ్గురం బతికినాం. ఆ రోజు ఇట్లా అనుకొని ఎటు దిక్కు కాలు పెట్టొద్దు, నాకు ఒక దగ్గర ఐడియా ఉంది రామకృష్ణ అని చెప్పింది నేను. అదేంది, నా తలకాయకి నువ్వు కాళ్ళు పెట్టు, తర్వాత నా కాళ్ళకి వెంకట తలకాయ పెడతాడు. వెంకట తలకాయకి నీ అట్లా వస్తుంది, అట్లా మ్యాచ్ అవుతుంది త్రిభుజాకారంలో. తద్వారా నీ కాళ్ళు దేవుడి దిక్కుండవు, నా తలకాయకు ఉన్నాయి. ఇదేదో బాగుందని ముగ్గురం త్రిభుజాకారంలో పడుకుని వినలేంది. పైన ఫ్యాన్ ఉసికింది, వాడు కరెక్ట్ మధ్యలో పడ్డది. ఆ రోజు వాడు కనుక ఏదో ఒక దేవుడిది కాళ్ళు పెట్టి పడి ఉంటే తలపండు బయలుదేవడిది ఒకటి నిజం. ఇట్లా పడ్డ తర్వాత ముగ్గురు ఇట్లా నిద్ర లేచిన పడుకున్నాను. పొద్దున ఆశ్చర్యపోయినా అసలు. ఇప్పుడు ఇది మిరాకిలే, ఇదంతా ఏదో కాస్మిక్ కోఇన్సిడెన్స్ లాగా ఉంది. నేను చెప్తున్నా ఇది ఒక పనికిరాని కోఇన్సిడెన్స్ అంతే. అంతకంటే నేను ఏ విలువ వేయలే, దానికి ఒక మిరాకిల్ జోడించలే, దేవుడిని జోడించలే. ఫ్యాన్ ఉసి కింద పడ్డది, అదొక్కటే కరెక్ట్. ఒకవేళ మేము కింద ఉంటే ఎవరెవరు కాలిరిగి ఉండేది. అంటే ఏదన్నా ఒక దేవుడు అద్భుతం చేయాలంటే నట్టు లూజ్ కావాలన్నమాట. అట్లా అనుకో. సో ఆ నట్టు లూజ్ చేసిన దేవుడు వేసేటప్పుడు ఆ పాత ఇంట్లో ఆ ఫ్యాన్ అట్లేగా ఉంచిన ఓనర్ది కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దెన్ ఎవ్రీ వన్ ఈజ్ పార్ట్ ఆఫ్ మిరకిల్. చాలా మంది మంచి జరిగితే దేవుడు చెడు జరిగితే మా డాడీ అదే ఏదో చిన్న జోక్ చదివా. క్యాప్టెన్ అంటుంటే క్రికెట్ క్యాప్టెన్, మా టీం అంతా ఒక్క 4 కానీ 6 కానీ ఒక్క సింగిల్ కూడా ఇవ్వలేదు ఈసారి. మరి ఎలా గెలిచారంటే మిగతా వాళ్ళు 4లు 6లు కొట్టి గెలిచారు. పైకులు కొడుతున్నారు అంటే దమ్ముంటే నేలకెట్టి కొట్టామని మేము రెడీ ఉన్నా. సో ఎట్లా అనుకుంటే అట్లా. ఎగ్జాంపుల్, ఇప్పుడు కొడితే అవతల పడ్డది అనుకో, అవుట్ అనేది ఉంటే అప్పుడు అన్నీ అవుట్లే అవి కాదు. ఒకప్పుడు ఒకలాగా రూల్స్ మారుతూ వస్తున్నాయా లేవా? అంటే ఒకప్పుడు తప్పైంది, ఇప్పుడు ఒప్పైంది, ఉప్పైంది, ఇప్పుడు తప్పైంది. ఒకప్పుడు ఎంపైర్ పైకి లేపితే అవుట్, ఇప్పుడు థర్డ్ ఎంపైర్, ఇప్పుడు మళ్ళీ డిసిషన్.
ఒకప్పుడు నో బాల్ వేస్తే ఒకటి, ఇప్పుడు నో బాల్ అవునా కదా చెక్ చేసే టెక్నాలజీ వచ్చింది. ఎప్పటికీ తప్పు అనేది లేదు. లేదు, అది వ్యక్తిని బట్టి. అదే చెప్తున్నా. నువ్వు అడవిలో ఉన్నావు అమెజాన్లో, ఇంకా తప్ప ఒప్ప చెప్పు. అడవిలో ఉంటే ఓకే. తప్పు ఒప్పు ఉంటే ఎక్కడైనా ఉంటుంది, ఉండాలి, అది కరెక్ట్. అదేంటి స్వీయ విచక్షణ నుంచి పుట్టేది. ఎగ్జాంపుల్, మొక్కలకి నువ్వు ఇది పోయావు, నిర్ణయించుకున్నావు. అప్పుడు అమెజాన్లో ఉన్నప్పటికీ నువ్వు అట్ట పోయావు అన్నమాట. అది విచక్షణ నుంచి వస్తుంది. అర్థమైంది.